కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి రీసెంట్గా రిలీజ్ అయిన ఒక టీజర్ మాత్రం ప్రేక్షకులు అందరు మనల్ని కూడా పొందుతూ ఉంది. అలాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడా వచ్చేస్తుంది. మరి ఆ మూవీ ఏంటా అనుకున్నారా? పాడేరు 12వ మైలురాయి. అరే, పేరు వినగానే ఏదో విచిత్రంగా ఉందనిపిస్తున్నారు కదా. అండ్ ఆ టీజర్ చూసిన తర్వాత కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అది ఒక మైథలాజికలా లేకపోతే క్రైమా, ఇలా బోల్డ్ అని డౌట్స్ అనేది కూడా అందరిలో మైండ్లో వస్తుంది. సో ఇలాంటి విషయాలు అనేది కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అండ్ హీరోయిన్ సుహాని అండ్ అలాగే డైరెక్టర్ ఎన్కే గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి వాళ్ళని అడిగి విషయాలు తెలుసుకున్నాం. హలో, హాయ్ సార్. హలో సుహాని, హాయ్. ఎలా ఉన్నారు? హ్యాపీ సార్. టీజర్ రిలీజ్ అయింది. సో అండ్ ఆల్సో మంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా వస్తుంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఫస్ట్ లేడీస్ ఫస్ట్ సార్. సో సుహాని, హౌ యు ఆర్ ఫీలింగ్? I'm feeling excited and nervous at the same time. It's my debut movie in Telugu, so hoping for the best. ఓకే. సో అంటే మీ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. Thank you. యా. సరే ఎన్కే గారు, మీ పేరు చాలా విచిత్రంగా ఉంది. రెండు లెటర్లతో పెట్టేసుకున్నారు. సో మెయిన్గా పాడేరు 12వ మైలురాయి. సో ఎందుకు సార్ ఒక టైటిల్ పెట్టారు? యూజువల్గా పాడేరు అని పెట్టచ్చు, కానీ ఆ 12వ మైలురాయి దగ్గర ఏం జరిగింది అనేది స్టోరీయా? అంటే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం 23లో ఒక ఫిలిం చేశాను, చిన్న ఫిలిం. 2023లో అది నా ఓన్ బ్యానర్లో నేనే చేసుకున్నాను, చిన్న బడ్జెట్ సినిమా. అయితే పాడేరు పేరు పెట్టడం కారణం ఏంటంటే, నేను చదువుకుంది పాడేరులో. ఓకే. సో ఉండే ప్రాపర్ అంతా వైజాగ్ పక్కన. అయితే మనకు బీసీ హాస్టల్ సీట్ పాడేరు రావడం వల్ల అక్కడ స్టడీ అంతా కూడా అక్కడే జరిగింది. అయితే ఆల్మోస్ట్ ఇక తల్లిదండ్రులు కూడా సెటిల్ కూడా అక్కడే. సో చిన్నప్పటి నుండి పాడేరు చూడడం, అది ఇది చేయడం. ఆ పాడేరులో మోదకొండమ్మ అని ఒక దేవత, మోదకొండమ్మ తల్లి అని ఉత్తరాంధ్ర ఆరాధన చాలా స్టేట్ లెవెల్ పండుగ అవుతూ ఉంటుంది అక్కడ. ఓకే. అయితే నేను ఈ సినిమా యమునా నది సినిమా రిలీజ్ టైంలో వైజాగ్, పాడేరు తిరుగుతున్నాను. వీక్లీ 2 times అని తిరిగేవాడిని. ఓకే. తిరుగుతున్నప్పుడు ఆ ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న గ్రామం ఉంటుంది, పాడేరు 12వ మైలు అని ఒక గ్రామం ఉంటుంది. గ్రామం పేరే అలా ఉంది. అది అయితే వెళ్ళేటప్పుడు ఆపుతుంటాం కదా, వన్ సైడ్కి వెళ్దామని. అప్పుడు చూసి అనేది బాగుంది అని చెప్పేసి అప్పటికే మన బ్యానర్, ఓన్ బ్యానర్ అన్నీ, సరే టైటిల్ రిజిస్ట్రేషన్ చేద్దాం, బాగుంది కదా అని చెప్పేసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. చేసి ఇక ఈ యమునా నది రిలీజ్ టైం పాడేరు తిరిగి రావటం అది చేయడం వల్ల మా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్, ఆయనకి చెప్పడం జరిగింది, ఇలా టైటిల్ బాగుందిరా, చాలా బాగుందిరా అని చెప్పేసరికి అప్పుడే వచ్చింది ఏంటంటే, ఈ పాడేరు 12వ మైలుకి ఒక ఫిక్షన్ కంటెంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే పాడేరులో కొలువైన మోదకొండమ్మ తల్లికి ఈ 12వ మైలు రాయికి మధ్య ఒక ఫిక్షన్ క్రియేట్ చేసుకున్నా. అది ఫిక్షన్ క్రియేట్ చేసి ఒక లైన్ రాసుకున్నా. కొద్దిగా భయం వేసింది ఆ లైన్ రాసినప్పుడు. సో 12 మైలు దాటిన తర్వాత అడవి మధ్యలో మోదకొండమ్మ తల్లి పాదాలు ఉంటాయి. తల్లి ఎక్కడో పుట్టింది, చాలా దూరంలో. ఓన్లీ లెగ్స్ మాత్రమే ఉంటాయి. చూసారు మన ట్రైలర్లో చూపించాను. ఆ పాదాలు దగ్గర వస్తూ పుణ్యం అన్నీ చాలా వెహికల్స్ ఆగుతూ ఉంటాయి, అందరూ దండం పెట్టుకొని వెళ్తూ వస్తుంటారు. అలాగే నేను ఆపి ఇలాగ, అమ్మ మరి ఆల్మోస్ట్ ఇక్కడే నా జీవితం అంతా పాడేరే కదా. సో 2001లో వచ్చాను హైదరాబాద్ నేను, పాడేరు నుండి. అట్లా 2014-17లో చిన్న సినిమా, తర్వాత 23లో ఒక సినిమా. మరి లైన్ వచ్చిందే, దండం పెట్టుకున్నా, ఇలా వస్తుందమ్మా, ఇది మంచి జరుగుద్దో చెడు జరుగుదో నాకు తెలియదు. చెడు అనుకుంటే గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవత మీద కాన్సెప్ట్ వేయాలంటే చాలా కష్టం, కొన్నిసార్లు రివర్స్ కొడేస్తాయి వచ్చి. సో అప్పుడు మంచి జరిగితే డెఫినెట్గా కథ ముందుకు వెళ్ళాలి, లేదనుకుంటే గో బ్యాక్ అని నేను అనుకున్నా. ఇక ఆ తర్వాత నుండి కథ డెవలప్ అవుతూ రావటం. మా ఫ్రెండు పాడేలో ఫర్నిచర్ షాప్ మా ఫ్రెండ్ది, ఆయన ముందు సినిమా కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. వాడికి చెప్పడం జరిగింది ఇలాగ. అప్పటికి యమునా అనేది రిలీజ్ ప్రాసెసింగ్లో ఉంది. ఇలా చెప్తే బాగుందిరా అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి యమునా నది రిలీజ్ 1 week ఆడింది ఆ ఏరియాలో, రీసెంట్ ఫిలిం. ఆ సినిమాకి వచ్చినటువంటి ప్రేక్షకులు కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే ఇక్కడ చదువుకొని ఇక్కడ నుండి వెళ్ళి ఒక సినిమా చేసి
థియేటర్లో రావాలంటే అంత ఈజీ కాదని చెప్పడం, ఇంకా ఆ తర్వాత ఇంకా అలాగా నేను ఈ టైటిల్ చెప్పడం, ఈ కథ చెప్పడం, మా మిస్సెస్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కల్పన అని సిస్టర్ అవుద్ది, చెల్లి అవుద్ది మనకి, ఆమెతో చెప్పడం, బాగుందనియా చాలా బాగుంది అని చెప్పేసి డెవలప్ చేయమన్నాం. అలా డెవలప్ చేసుకుని లాస్ట్కి అది ఓవరాల్గా ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చిందంటే దైవ సంకల్పం, ఆ తల్లి వల్ల వచ్చింది. దీని వెనకాల ఇంత స్టోరీ, చాలా పెద్ద స్టోరీ. నైస్. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత సో మీ క్యారెక్టర్లో చాలా షేడ్స్ అనేది కూడా ఉంది. అంటే గుడ్గా అనిపిస్తుంది, బ్యాడ్గా అనిపిస్తుంది, అలాగే కొంచెం క్రైమ్ యాంగిల్ అనేది కూడా మీలో కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా? Actually, I will not be able to reveal right now. ఓకే. But yeah, it is a combination of both negative and positive. So till the end of the cinema, you'll not be able to figure out like whether I am positive character or negative. టిల్ ద ఎండ్ వి Till కాంట్. the end, like maybe in climax you'll know. ఓకే. Yeah. సో ఫస్ట్ డెబ్యూ మూవీకే ఇంత ఇట్స్ ఏ బిగ్ రోల్. ఏంటంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ డెబ్యూలో సో గుడ్ వస్తుంది, లేకపోతే సో ఒక నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది. Right. బట్ రెండు క్యారెక్టర్స్ అంటే రెండు వేరియేషన్స్కి సంబంధించింది క్యారెక్టర్ మీకు వచ్చింది. సో హౌ డిడ్ యూ మేనేజ్? With the help of my director, and he is very good in explaining, and he is very patient. He was very patient with me, and even my co-actors were very supportive. So somehow it went smoothly. సో కంప్లీట్గా స్మూత్గా వెళ్ళిపోయింది Yeah. అనమాట. ఓకే సార్, ఇది ఒక మైథలాజికల్ మూవీ టైప్లో కనిపిస్తుంది. అండ్ సత్యం రాజేష్ గారు ఉన్నారు. సత్యం రాజేష్ గారు కనిపించారంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే హీఈస్ అ హీరో ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఒక పొలిమేర షేడ్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఆ పొలిమేరకు సంబంధించిన థింగ్స్ అనేది కూడా ఇక్కడ మరి ఈ మూవీలో ఎక్కువగా ఉండబోతున్నాయా? అంటే లైక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ద బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్, అంటే దయ్యానికి దేవుడికి మధ్యలో జరిగే ఆ పోరాటం కానీ అట్లాంటివి ఏమైనా ఉండబోతున్నాయా? అదేం లేదు. సత్యం రాజేష్ గారు ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసి ఉంటారో తెలీదు. బట్ ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్స్ ఒక పీక్స్. ఓకే. ఒక ఓవరాల్గా చెప్పాలంటే 4 షేడ్స్ ఆయన చేసినవి ఇందులో. 4 షేడ్సా? సో ఫస్ట్ ఒక ఇన్నోసెంట్, అంటే ఏమీ తెలియని ఒక పల్లెటూరి ఒక వ్యక్తి, అలాగే నీట్గా షర్ట్ ప్యాంట్ వేసుకొని టచ్ చేసుకుని ఒక జాబ్ హోల్డర్ క్యారెక్టర్. యా. సో అలాగే ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే ఒక అటాక్ జరిగినప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు చేసే పెర్ఫార్మెన్స్ కానీ, క్లైమాక్స్లో నేను ఇచ్చింది ఒక డెవిల్ రివీల్. యా. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అక్కడైతే 4 వేరియేషన్స్ పెట్టారు. అంటే ఈమె విషయానికి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ ఉన్నాయేమో. అన్లిమిటెడ్ వేరియేషన్స్. Right. ఓకే. అండ్ సో యాక్టెడ్ విత్ అనే డిఫరెంట్ కో స్టార్స్, శ్రవణ్ గారు కానీ అండ్ ప్రభాకర్ గారు, దాంతోపాటు సత్యం రాజేష్ గారు. సో హౌ ఇట్ వెంట్ వెల్? Initially, I was really nervous to work with such a great actors because I am a newcomer. So Yeah. I was like getting worried, like how it will go and all. My performance should not look bad in front of them and all. But they coordinated with me very well, and it all went very smoothly. And they supported me a lot throughout the shoot. సో ఎవరు ఎక్కువ హెల్ప్ చేశారు ఆ ముగ్గురులో? Shravan Garu and Satyam Rajesh Garu, both. సో ఫస్ట్ శ్రవణ్ గారు. Yeah, because in the first schedule, Shravan ji was there with me, and at last Satyam Rajesh Garu came, so Shravan was there from the starting. So అందుకే మధ్యలో ప్రభాకర్ గారిని మాత్రం మధ్యలో no, వదిలిపెట్టేశారు. Prabhakar Garu too, but especially them. ఓకే. అండ్ ప్రభాకర్ గారు యాక్ట్ చేసిన మూవీ అనేటప్పటికి బాహుబలి చూసారా? Yeah, obviously. సో హ్యావ్ యూ ఆస్క్డ్ ఎనీథింగ్ అబౌట్ ద బాహుబలి డేస్ విత్ హిమ్? Yes, we just had a random talk about that, not so much. అంటే ప్రభాకర్ గారిని చూసినప్పుడు కొంచెం భయపడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? No, not really. He's very cool in a person. Not like how he's shown in cinema. Like he's mostly in a negative character, right? But he is not like that in real life. ఓకే. సో ఈజ్ అ వెరీ కూల్ మ్యాన్. Yeah. యూనో. ఓకే సార్, ఇక్కడ మెయిన్గా హీరో అనేటప్పటికి సత్యం రాజేష్ గారు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ విలనిజం వచ్చేటప్పటికి మాత్రం ముగ్గురులో ఆ షేడ్స్ అనేది కనిపిస్తోంది.
ఈవెన్ సత్యం రాజేష్ గారిలో కనిపిస్తుంది, శ్రవణ్ గారిలో కనిపిస్తుంది, అలాగే ప్రభాకర్ గారిలో కనుక కనిపిస్తుంది. ఏంటి సార్ ఇంతమందిని తీసుకొని ఎలా చేయబోతున్నారు అంటే చూపించబోతున్నారు? దీంట్లో 12 మైల్ అనే సినిమా విషయానికి వస్తే విలన్ అని చెప్పలేం, శ్రవణ్ గారు విలన్ అని చెప్పలేం, హీరో అని చెప్పలేం, ప్రభాకర్ గారు హీరో అని చెప్పలేం, విలన్ అని చెప్పలేం. చివరికి ఎవరైతే అమ్మాయి హీరోయిన్ ఉందో ఈమె కూడా లాస్ట్ వరకు కన్నింగ్ మాత్రమే. కానీ ఫైనల్లో మన సీతమ్మ తల్లి ఎంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకుందో అలాంటి క్యారెక్టర్ తనది. క్యారెక్టర్ సీత అనే క్యారెక్టర్ నేమ్ కూడా సీతే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమాలో రాజేష్ గారు కానీ, శ్రవణ్ గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, A to Z యాక్టర్స్ అందరూ కూడా ఏదో మేము యాక్టర్స్ని ఏదో చిన్న సినిమా అనే ఎప్పుడు ఆలోచన పెట్టుకోలే. చాలా కంఫర్టబుల్గా ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా వచ్చారు పాడేరులో, అందరు హ్యాపీగా చేశారు. ఈ సందర్భంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ వాళ్ళతో మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బెస్ట్ నా వరకు అయితే కంఫర్టబుల్ యాక్టర్స్ వాళ్ళు. మరి సుహానితో సార్ ఆవిడకి తెలియని విషయాలు చాలా చెప్పారు. సో అందరూ కూడా మంచి, ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎటువంటి లేదు, చాలా కంఫర్టబుల్గా నీట్గా వర్క్ చేసుకున్నారు. ఓవరాల్గా గుడ్ యాక్టర్స్, మంచి కంఫర్టబుల్ పర్సన్స్. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడైనా ఈ స్టోరీ మీకు నెరేట్ చేసినప్పుడు, సో వాట్స్ ఎగ్జైటింగ్ పాయింట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ మూవీ? My character was very interesting actually. I didn't hear the whole narration, only my character. So after I heard about my character, I was already okay with the part. ఫస్ట్ మూవీకే లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, అదే కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంది. నీకు మెయిన్గా స్క్రిప్ట్లో ఎగ్జైటింగ్గా అనిపించిన పాయింట్ ఏంటి? When director narrated me about my character first, he told me about my character. So from that time only, I was very excited about my character. I didn't even hear the whole story actually, and I said yes, and we went for the shooting like after 4 or 5 days only. So ఇమీడియట్గా ఓకే సార్? yeah, immediate. ఓకే. చాలామంది చూసాను నేను, చాలా 4-5 మెంబర్స్ని ప్లాన్ చేసుకున్నా. మెయిన్గా సుహానాని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఫోన్ కన్వర్జేషన్ జరిగింది బాంబే నుండి. ఓకే. సో డైరెక్టర్ ఏం చూస్తారు సార్, మనం కంఫర్టబుల్గా ఉండాలి ఫస్ట్ వన్, యాటిట్యూడ్ చూపించకూడదు నాకు తెలిసినంత వరకు. ఒక యాక్టర్ సో మనం కథ రాసుకున్న కథకి వాళ్ళు న్యాయం చేస్తారు చేయరా. సో మనం అనుకునే ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి 8 అన్నీ సరిపోయింది లేదా అనేది, ఎందుకంటే ఇందులో రాజేష్ పక్కన చేయడం జరిగింది, ఇద్దరు 2 ఫేర్స్ వీళ్ళిద్దరు కూడా. సో ఆయన బాడీ లాంగ్వేజ్కి తన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా మీరు పోస్టర్లు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ సరిపోయింది. ఇంకా రెండోది ఏంటంటే ఆడిషన్స్ దగ్గర నుండి కూడా మోదకొండమ్మ తల్లి వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రతి క్యారెక్టర్ కూడా తల్లి ఎలా చెప్తే అట్లా ముందుకి అంటే పూర్తి, ఎందుకంటే ఈ సినిమా ఏదో చేసేమన్నది కాదు, కంప్లీట్గా తల్లి బ్లెస్సింగ్తో ఇంతవరకు ఈరోజు ఈవెంట్ కూడా కంఫర్టబుల్గా జరిగిందంటే కారణం. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా దేవత క్యారెక్టర్ ఇచ్చాను. ఫస్ట్ ఒక పంజాబ్ అమ్మాయిని పెట్టాను. ఓకే. ఫస్ట్ 2 days షూట్ చేసాము. తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు, ఏం చేయలేదు. అప్పుడు మళ్ళీ అనుకున్నా సరే, ఇంత మోదకొండమ్మ తల్లి క్యారెక్టర్ అంటే దేవత క్యారెక్టర్ చేయడం చాలా కష్టం, అలాంటిది ఆ తల్లి క్యారెక్టర్ చేసామంటే అంత ఈజీగా ఉండదు. సో నేను అనుకున్నా, అమ్మ మరి ఇది పరిస్థితి, తనైతే రావట్లే, సో డెఫినెట్లీ ఏం చేయాలి, ఎవరు పంపించినా పర్వాలేదంటే అప్పుడు వేరే చూసే ఉంటారు మీరు. సో ఆవిడ రావడం, ఇప్పుడు ఆ కిరీటం దగ్గర నుండి ఆ కట్టుబొట్టు ఇవన్నీ కూడా ఒక దేవత వైబ్రేషన్ మనకు కావాలి. మరి అది దేవత వైబ్రేషన్ రావాలంటే కంపల్సరీగా పెద్ద యాక్టర్స్ మన ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు, అలాంటి క్యారెక్టర్స్ పడాలంటే వాళ్ళే. అలాంటి టైంలో కొత్త అమ్మాయి మనకు కావాలనుకునేటప్పుడు నెక్స్ట్ ఆమె రావడం జరిగింది. ముందు చేసిన ఆవిడవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎడిట్లో దాన్ని తగ్గట్టు కంప్లీట్ చేశారు, ప్లాన్ చేసుకొని కొన్ని క్లోజులు అవి కట్ చేసి ఇవి పెట్టడం అని చేయడం జరిగింది. ఓకే. అండ్
మీ క్యారెక్టరైజేషన్లో యాక్షన్ ఏమన్నా ఉందా? No, యాక్షన్ no సీక్వెన్సెస్ action. కానీ I don't have an action sequence. అంటే అక్కడ చూస్తే చాలా మంది యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. I'm making everyone do the action actually. Okay. I'm the mastermind behind that. ఆహా, Okay. పెద్ద ప్లానింగ్ చేశారు. సో తనతోనే మొత్తం నడిపించేలా ఉన్నారు. కాంప్లికేటెడ్ టైట్ స్క్రీన్ ప్లే చేసాం, ఇక్కడ ఓపెన్ చేయలే, ఇక్కడ ఓపెన్ చేయలేదు. చాలా జాగ్రత్తగా ఫస్ట్ పార్ట్ అలా కూర్చోబెట్టాం. సార్ యూజువల్గా చిన్న మూవీస్ వచ్చేటప్పటికి మీరు చిన్న మూవీ అంటున్నారు కానీ అక్కడ విజువల్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం గ్రాండియర్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో లుక్ లైక్ అనే ఐ ఫీస్ట్లా అనిపిస్తుంది. మెయిన్గా విజువల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కెమెరామెన్ అమర్ గారు సో ఎట్లుంది ఆ జర్నీ కానీ కంప్లీట్గా? ఆయన అమర్ అంటే నాకు ఆల్మోస్ట్ అసలు కెమెరామెన్లా ఉండడమ్మా, చాలా కంఫర్టబుల్ పర్సన్లా. సో మిమ్మల్ని చాలా అందంగా చూపించాడు. కమింగ్ టు యువర్ విజువల్స్ వైజ్ ఎలా అనిపించింది ఆఫ్టర్ ద అవుట్పుట్ వెన్ యూ సా దట్? సో హౌ డు యూ ఫెల్ట్? Actually, I was expecting something different, but I saw something different. Then how do you expect it and how you the output, how you got it? I cannot tell you that exactly, but it was something different than what I thought, but it was really beautiful. The work he And has my done is expectations incredible. reach అయిందా అది? Yeah. I mean, it was better than I expected actually. ఓకే, నైస్. సార్ యూజువల్గా ఇందులో మీరు స్టార్టింగ్ నుంచి మరి అమ్మవారి దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు, ఎవ్రీథింగ్ దానికి తగ్గట్టే మొత్తం జరిగాయి అని అంటున్నారు. సో కంప్లీట్గా ఇలాంటివి జరిగేటప్పుడు షూటింగ్ లొకేషన్లో కానీ రే ఇలాంటిది అనుకోలేదు అంతకంటే బాగా జరిగింది అని అనుకున్న సందర్భం కానీ ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనిపించింది ఏదన్నా ఉందా? అదే ఆ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను నేను. మా అసోసియేట్ కూడా ఉంది. నైట్ 2-3 వరకు డీప్ ఫారెస్ట్, తెలియని ప్లేసు, 100 మెంబర్స్ మినిమం క్రూ. సో ఫస్ట్ హారతి తీసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఒకటే, లైట్ డిపార్ట్మెంట్ ఉంటే చెట్ల దగ్గర లైట్లు కడతారు. యా. సో క్రెయిన్ వాళ్ళు వీళ్ళు అమ్మ చాలా రిస్క్తో కూడుకొని చేస్తున్నాను. ఎవరికి ఏ ఒక్క చిన్న పాము టచ్ చేసినా ప్రొడ్యూసర్ నేను ఈజ్ గాన్ డెఫినెట్లీ. సో ఎలాంటిది జరగకుండా చూడమ్మా అని ఫస్ట్ దానికి ఆ తల్లి 200% బ్యాక్ సపోర్ట్ ఫస్ట్. ఓకే. రెండోది ఇక్కడ ఈ స్పాట్లో మనం వర్క్ చేస్తున్నాం, భయంకర తుఫాను బయట వర్షాలు మేఘాలతో, రియలీ 100 మంది షాకు. మనకి ఇక్కడ మాత్రం జస్ట్ క్లౌడ్స్, చిన్న డ్రాప్స్. ఆ చివరిలో కొట్టేది వర్షం, ఫోన్లు చేసేవారు మాకు. అలాగా నిజంగా మీరు చెప్తున్నాము 10-15 టైమ్స్ ఇలా జరిగింది. ఓకే. అదే మామూలు మిరాకిల్ కాదు, సో మిరాకిల్ అని అనుకోవచ్చు. అది పాడేరు వాళ్ళు అందరూ షాకు. అదేంటే అక్కడ వర్షం పడట్లేదు, అక్కడ విపరీతంగా చిత్తగొడేస్తుందని చెప్పేసి చాలామంది ఫోన్లు చేసి చెప్పేవారు. బట్ ఆ టైంలో కూడా గ్రేట్. అంటే ఇది నా పిల్లలు మీరు, నా ప్రదేశం ఇది, నా మీద సినిమా తీస్తున్నారు మీరు ఇబ్బంది పడకూడదని ఆ తల్లి చాలా ఎప్పుడు ప్రతి క్షణం మనకు ఉండేది. అలాగే డే షూట్లు చేసి బ్లూ టింట్ మనం కొట్టేసుకోవచ్చు బేసిక్గా, కానీ రియాలిటీగా ఉండదని చెప్పి ఆ డీప్ ఫారెస్ట్లో నైట్ షూట్లు ఏ రోజు ఎవ్వరికి ఏం జరగలేదు. సో చాలా హ్యాపీగా నిజంగా మేమే కాదు పాడేరు ప్రజలు కానీ చాలామంది ఆ తల్లిని నమ్ముకుంటే డెఫినెట్లీ తీసుకెళ్తుంది అన్నందుకు ఇక్కడ దాకా, ఈరోజు ఐ డ్రీమ్ దాకా తీసుకొచ్చింది. సో డెఫినెట్లీ నేను డైరెక్షన్ చేశాను, మా ఫ్రెండ్ డబ్బులు పెట్టాడు, సినిమా అయిపోయిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్, డెఫినెట్గా చెప్తున్నా, అది ఇంపాసిబుల్. అది డెఫినెట్గా ఈ సినిమాని పాడేరు అనే ప్రాంతంలో కొలువైనటువంటి శ్రీ మోదకొండమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి మాతో ఈ ప్రయోగాన్ని చేయించుకొని ఒక కార్యక్రమాన్ని మాతో చేయించుకుంది ఆ తల్లి. సో దాని చుట్టూ జరిగే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని కూడా మీరు సెట్ చేసుకున్నారనమాట. ఓకే. అండ్ సో మీకు ఎక్కడైనా కానీ ఈ అంటే ఆ రిలీజియస్ పాయింట్ అనేది కూడా తీసుకున్నప్పుడు సో మీకు ఎగ్జైటింగ్ అనిపించింది, నమ్మడం కానీ అలా జరిగిందా? I want to share one little experience. Yeah, what please. happened in Padiru. Modakondamma Talli, there is a temple on the way to Padiru. So that temple is very peaceful, and I went there inside and I did a little bit of meditation, like 10 minutes. I could feel her presence, and throughout the movie also, I could feel her presence, that she is supporting us and we have her blessing. So that part was incredible.
ఓకే. సో ముందు మీరు నమ్మేవారా టెంపుల్స్ కానీ అలా వెళ్ళేవారా? Actually, I'm not getting your question. I don't know. మందిర్ Mandir, yeah? పైలే మందిర్ జాతా పహలే మందిర్ Yeah. Actually, I've been to all, 10 Jyotirlings and Char Dham. My yatra is completed, so ఓకే. I'm very much into it. సో అలా కాబట్టి అక్కడ ఉన్న పవర్ ఏంటో కూడా మీరు ఈజీగా సెన్స్ చేయగలిగారు. Yeah. I am receptive of that kind of power. So I felt her presence Okay. in the temple, and that was incredible. ఓకే సుహానా. Yeah. అండ్ సార్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్ వైజ్, ఎప్పుడైనా కానీ ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేయాలి అని అంటే దాన్ని నమ్మి సో తీయాలి అని అంటే కూడా ఒక పెద్ద టాస్క్ మేకర్స్కి. సో మీరు దాన్ని ఎలా అధిగమించారు? ఈ ప్రొడ్యూసర్ పరంగా వస్తే ఒకటే చెప్తున్నాను బ్రదర్, ప్రొడ్యూసర్ మన ప్రాణ స్నేహితుడైతే సినిమా ఎంత బాగా చేయొచ్చో ఈ సినిమాకి నా ప్రాణ స్నేహితుడు అంత. ఓకే. ఏ రోజు వచ్చి 1 సెకండ్ క్వశ్చన్ మార్క్ లేదు. త్రినాథ్ గారు ఆయన చుట్టూ చాలా రకరకాలుగా మన కోసం అది ఇది అంత ఖర్చు ఇంత ఖర్చు అని చెప్తున్నారు, కానీ ఏ రోజు అది వినకుండా మా ఫ్రెండ్ ఒక సినిమా చేసి థియేటర్కి తీసుకొచ్చాడు. యా. వాళ్ళు దమ్ముంది డెఫినెట్లీ ఈ పాడేరు 12 మంది మంచిగా చేస్తాడనే ఉద్దేశంతో ఏ రోజు అంటే నేను నిజంగా ఒక ప్రొడ్యూసర్ ప్రాణ స్నేహితుడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా. ఓకే. గ్రేట్. ఓకే. సో ఎవరైనా కానీ మిమ్మల్ని వై డూ వీ వాచ్ దిస్ మూవీ అంటే వాట్ యూ సే? Because it's a very unique and different concept, and every character is like very, you cannot expect like so they are negative at first and again they become positive, and like it's very unpredictable. So every part of the movie is very exciting. Like every second is very interesting. So I think it is a very good entertainer. So everyone should watch it. ఓకే సార్, మీరైతే చెప్పారు ఇందాక ఒక టైట్ స్క్రీన్ ప్లేతో, సో అది కూడా పకడ్బందీగా ప్లాన్ చేశానని చెప్పేసి, మరి ఎలా అంత టైట్గా రాసుకోవడానికి అంటే ఇప్పుడు ప్రేక్షకులు కొంచెం ఏదన్నా వచ్చినా కానీ సో పక్కన పెట్టేసే సందర్భాలు అనేది ఉంటుంది. కాకపోతే ఈ మూవీలో మెయిన్గా ఎగ్జైటింగ్ పాయింట్స్ ఏమి ఉండబోతున్నాయి, ఎందుకు చూడాలి అని అనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ తీసుకునేది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసుకున్నా. ఓకే. చాలా తక్కువ లెంత్ ఉంటుంది, చాలా క్యూట్గా వెళ్ళిపోద్ది అలాగా. ఆ తర్వాత నేను తీసుకున్నది ఒక ఇద్దరు లవర్స్ ప్రశాంతమైన చోట కూర్చొని హ్యాపీగా మాట్లాడుకున్న టైంలో దేవత కొలువై ఉన్న ప్రదేశం ఒకటి ప్రత్యక్షం అవుతుంది. స్టోన్ భూమి లోపల పైకి రావటం, అక్కడి నుండి కథ ఎలా తిప్పాం అంటే కొత్త పాయింట్తో వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ ఫిక్స్ అనే మనం తీసుకున్నది కల్పితం, దేవత అనే నిజం, స్టోన్ అనేది కల్పితం. సో దాన్ని ఏం చేశానంటే ఇటు విలనిజాన్ని టచ్ చేసుకుంటూ వీళ్ళు లవ్ స్టోరీని టచ్ చేసుకుంటూ సెంటిమెంట్లు అమౌంట్లు కంటే 4 పిల్లర్స్ లెవెల్లో నేను స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నా. ఓకే. సో దానికి ఏంటంటే మనం తీసుకుంది మ్యాక్సిమం పెద్ద యాక్టర్సే, వాళ్ళు లీడింగ్లోనే యాక్టర్సే. సో వాళ్ళు మనం పెట్టుకున్నామంటే కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ అయి ఉండాలి. ఏదో వచ్చేరా పోయేరా అనుకుంటే కథకి బలం లేనట్టే. సో అందుకోసం ఏం చేశానంటే వీళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్స్ నేమ్ కొండయ్య సీత. కొండయ్య రాముడు, సీత అనేది సీతాదేవి. వాళ్ళిద్దరూ ఒక అద్భుతం. సో ప్రభాకరు రావణాసుడు, అంటే ఇది రామాయణంలో తీసుకున్నటువంటి లైన్ ఇది. ప్రభాకర్ రావణాసుడు. సో ఇకపోతే బాంబే నుండి ఒక షూటర్ని తీసుకున్న స్పెషల్ ఆయన్ని, మా ఒక జాఫర్ ఖాన్ అని ఒక క్యారెక్టర్ తీసుకున్నా. ఆయన్ని హనుమంతుడి కింద పెట్టుకున్నా. సో ఈ కొండయ్య తమ్ముడు ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్ నేమ్ సోమేష్, వాడిని లక్ష్మణుడి కింద తీసుకున్నా. ఇట్లా తీసుకొని నేను ఆ రామాయణం నుండి తీసుకొచ్చినటువంటి లైన్స్నే కరెక్ట్గా నేను 4 పిల్లర్స్గా ప్లాన్ చేసుకున్నా. మరి అలా ప్లాన్ చేసుకున్నారు, కాకపోతే ఇంకో క్యారెక్టర్ గురించి మీరు చెప్పలేదు, అబౌట్ ద శ్రవణ్ గారు. సో ఆయన ఏ క్యారెక్టర్తో మీరు? శ్రవణ్ గారు ఆల్మోస్ట్ శ్రవణ్ గారు అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి మనం పేరు పెట్టలేము. రైట్. అది చెప్పాలంటే అతను కూడా ఒక రావణాసుడికి ఒక ఫ్రెండ్ అనుకుందాం, విభీషణుడు అలా ఇక్కడ విభీషణుడు లాగా. సో ఈ 4 అయితే కంప్లీట్ దీని నుండి పుట్టుకొచ్చిందే. ఓకే. పేరు ఒక రామాయణం బేస్డ్గా తీసుకున్న ఆ మూవీని కంప్లీట్గా
మోదకొండమ్మ తల్లి సో చుట్టూ తిరిగి ఒక కంప్లీట్ ఒక ఫిక్షనల్ స్టోరీగా చేశారు. అండ్ సో సత్యం రాజేష్ గారిని ఒక క్లైమాక్స్లో ఒక దయ్యంలా చూపించారు, డెవిల్ కైండ్ ఆఫ్. సో అది చూసినప్పుడు ఎలా అనిపించింది? In the movie, actually, it's a very emotional scene, that part. I cannot reveal you what happened, but that is a very emotional scene. I lost the person I love. Like, No, I'm not asking about the movie. So outside as a person. as a person, nothing, because like he did the makeup in front of me, so I didn't feel anything like that. Didn't feel like he's a devil or a No. ferocious kind I of saw the whole makeup part, so. ఓకే, అందుకే సార్ మేకప్ జరిగేటప్పుడు హీరోయిన్స్కి చూపించకూడదు అనేది. కానీ ఆ డెవిల్ లుక్ చూసేటప్పుడు ఓ మై గాడ్ అంటే కొంచెం భయంకరంగా అనిపించేలాగా కూడా అనిపించింది. అది ఆ సీన్ చేసినప్పుడు రాజేష్ గారు చాలా బాగా బ్యాక్ బోన్లో నిలబడ్డారు. ఆ రోజు వర్షం పడడం ఆగిపోవడం తెల్లారు 4:30 వరకు ఆ చెట్ల మధ్య ఒకసారి ఆ చుట్టుపక్కల పిడుగులు కూడా పడేది. సో అలాగే 4:30 వరకు ఆ చినుకుల్లో తడిసిపోయింది. అదొక రోజు చిన్న డిసప్పాయింట్ అంతే. Even our car was stuck. All the car got మొత్తం stuck. కార్లన్నీ కూడా మొత్తం. We could not even walk actually. ఓకే, సో అది ఆ ఎపిసోడ్ నిజంగా అది ఈరోజు మూవీ 2 షోస్ వేసాను ఫిలిం, 2 ఫ్రీవీలు వేసినప్పుడే అందరూ చూసుకున్నాము. ఆ ఒక్క సీన్ వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామో అది మర్చిపోయాము. అమ్మాయి క్యారెక్టర్ కూడా తెలుగు రాకపోయినా అక్కడ ఒక్కో డైలాగ్ చెప్తుంటే సీతాని పేరు పెట్టుకున్నందుకు సో కొన్ని తను చూడడానికి కూడా తెలుగు అమ్మాయిలోనే అనిపిస్తుంది సార్. సుహానా, యు ఆర్ లుకింగ్ లైక్ అనే తెలుగు గర్ల్. Yeah, okay. సో బాగా చేసిందండి, చాలా బాగా చేసింది. ఆల్మోస్ట్ అందరూ బాగానే అమ్మాయి విషయం కానీ యాక్టర్స్ కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు శ్రవణ్ గారు అయితే తెల్లారు 4:30 వరకు కూడా నైట్ షూట్ జరుగుతూనే ఉంది. గ్రేట్ ఏంటంటే సాయంత్రం మనం 6 కాల్ షీట్ పెట్టుకున్నాం, 6 to 9 సారీ 6 to 2 కదా, 8 hours. అందరికీ 2 తర్వాత మార్నింగ్కి సెకండ్ కాల్ షీట్ పడిపోయింది. కానీ శ్రవణ్ గారు ఆ రోజు డబ్బులు కూడా అంటే ఆయన సింగిల్ కాల్ షీట్ కింద వచ్చాడు పాపం, ఆయన ఫుల్ చేశారు. అలాగే రాజేష్ గారు కూడా నైట్ సీన్ చేసినప్పుడు బేసిక్గా మనం 2 కల్లా క్లోజ్ చేసేయాలి, అందరినీ వర్షం పడింది కదా అని చెప్పడం. ఆయన 4:30 వరకు ఉండిపోయి ఆయన కూడా చేశారు. ఆల్మోస్ట్ చాలా కంఫర్టబుల్గా యాక్టర్స్ అందరు చేశారు కాబట్టి ఇంతవరకు నేను రాగలిగాను. సో మనం డబ్బులు పెట్టినంత మాత్రం సినిమా అయిపోదు, క్రియేటివిటీ అనేది కూడా చూపించాలి, ప్రేక్షకులకు నచ్చేలాగా కూడా మనం ఆ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్మోస్ట్ అంతా ఒకటే. మొదటి నుండి నేను ఒకటే నమ్ముకున్నాను, ఒక దేవత మీద మనం టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం సినిమా. ఆల్రెడీ అదే ఏరియాలో ఒక సినిమా స్టార్ట్ చేశారు, టైటిల్ కూడా తల్లి మీదే పేరు పెట్టారు. ఓకే, అది చాలామంది చెప్పారు ఆల్రెడీ బోదకొండమ్మ తల్లి అని పేరు పెట్టి సినిమా చేశారు, ఆ సినిమా రాలేదు, పూర్తి అవ్వలేదు, మళ్ళీ ఆ తల్లి మీద పెడుతున్నారని చాలామంది నాకు చెప్పారు. నేను అవి పట్టించుకోలేదు. బట్ ఒక ముహూర్త బలం ఉండాలి, దేవత బ్లెస్సింగ్ ఉండాలి, ఆ రెండు మన మీద ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోతామని నమ్మకంతో నేను మా ఫ్రెండ్ అయినటువంటి ప్రొడ్యూసర్ కూడా చాలామంది చెప్పారు ఇలా స్టార్ట్ చేశారు, ఎంత 4 కోట్లు ఎంతో పెట్టారు దానికి, అది ముందుకు రాలేదు, వెనక్కి రాలేదు, మళ్ళీ దేవత మీద అంటే అది తప్పు. మన ముహూర్త బలం బాగుండాలి, డైరెక్టర్లో కసి ఉండాలి, చేయాలని ప్రొడ్యూసర్లో కసి ఉండాలి. అలాగని చెప్పేసి మనం ఆ దేవత మీద మనం నింద వేసేసి అది తప్పు. అది అవన్నీ నేను నమ్మలేదు పూర్తిగా. ఆ తల్లిని నమ్ముకుంది ఒకటే, నా ప్రాణ స్నేహితుడు నమ్మి డబ్బులు పెడుతున్నాడు, సినిమా మధ్యలో ఆగిపోతే బ్యాడ్ నేమ్. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం మొత్తం, అల్లూరి సీతారామరాజు జిల్లా అంటారు పాడేరుని, ఆ జిల్లా మొత్తం తెలిసిపోయింది మన సినిమా కోసం. ఓకే, అందరు కూడా మా పాడేరు సినిమా ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారే తప్ప ఎవరు కూడా వేరే రకంగా ఎవరు అనుకోలేదు. ఓకే, సో ఈరోజు పాడేరు 12 మైళ్ళు అనే సినిమా టోటల్ మోదకొండమ్మ తల్లికి మనం
రుణపడి ఉన్నాము. Yeah. రెండోది పాడేరు ప్రజలు కూడా ఊహించలేనటువంటి ఒక పేరు, ఒక టైటిల్. అక్కడున్న టైటిల్ని మనం హైదరాబాద్ దాకా తీసుకొచ్చి పాడేరు 12వ మైల్ అని మనం మెన్షన్ చేయడం జరిగింది. Yeah. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆ తల్లి పుట్టినటువంటి ప్రదేశం మోదకొండమ్మ ఎక్కడైతే పుట్టిందో ఆ ఒక్క ప్రదేశాన్ని, ఆ ఊరిని మనం షూటింగ్ చేసి ఆ పేరుని ఇక్కడ దాకా మనం రాబట్టగలిగాం. తీసుకురాగలిగాం. అంటే పూర్తిగా అది Yeah. మోదకొండమ్మ తల్లి ఆశీస్సులే. నైస్ సార్. సో అది ఎన్ని చెప్పినా దేవత ఇంకా అంతే సార్. నేను మీరు నార్మల్గా ఏదంటున్నా కానీ సో దానికి అమ్మవారు దాని ఆ సంగతి అక్కడ జరిగిన దాని గురించి మీరు ఇంతగా చెప్తున్నారంటేనే అర్థమవుతుంది. వెరీ నైస్ సార్. సో మార్నింగ్ ఈవెంట్ జరుగుద్ది, ఎవరు వస్తారు ఎవరు రారో తెలియదు ఉంది. లాస్ట్కి అమ్మా ఏం చేసినా నీ ఇష్టం, బాగా జరగాలి అని అనుకున్నా. సూపర్గా అయింది. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ కూడా మనకి ఇంతవరకు కాపాడుతూ తీసుకొచ్చింది ఆ తల్లి. అంతా పాజిటివ్గానే వెళ్తాం. ఈ సినిమా మొత్తం ఆ తల్లికి మాత్రం అంకితం. Yeah. బట్ ఫస్ట్లో మేము స్టార్ట్ చేసుకునేటప్పుడు ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో నాకు నా ఫ్రెండ్కే తెలుసు, ఎవరికి తెలియదు. వాడు నేను సతమతం అవ్వేవాళ్ళం ఎట్లా చేయాలి ఏం చేయాలని. కానీ ఈరోజు నేనున్నా మీరు చెయ్యండి అని ఒక భరోసా అనేది కూడా మనకు భరోసా దేవత మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతవరకు రాగలిగాం. సూపర్ సార్. అండ్ సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ యూ. Okay. ఓకే, ఆర్ యు రెడీ? Yeah, ready. యూ వాచ్ ద తెలుగు మూవీస్? Yeah. ఎక్కువ నార్మల్గా? నార్మల్గా. నార్మల్గానేనా? ఓకే. సో సరే, వాట్స్ యువర్ ఫేవరెట్ తెలుగు మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్? 18 pages. 18 pages? Yeah. వావ్. సో నీకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం అండి? ఓకే, నైస్. సో ఫేవరెట్ డైరెక్టర్? Our sir. ఎన్కే సార్. Yeah. మీరు చెప్పారో లేదా, ఆయన నీళ్ళు తాగేస్తూ ఉన్నారు. సో ఎందుకు అంతగా ఇష్టం ఆయన? I like the way he is very focused on his work. Like even for a second, he will not lose his focus. ఓకే. So that's what I like about him. ఓకే. అండ్ ఫేవరెట్ హీరో? Favorite hero? Vijay Deverakonda. రియల్లీ? Yeah. సో మరి అర్జున్ రెడ్డి చూసారా? అరే గీతా గోవిందం చూసారా? Yeah. సో వాట్ యూ ద మోస్ట్లీ లైక్డ్ ఇన్ దట్ మూవీస్? I like Vijay Deverakonda, so I like almost everything about him. సో ఆర్ యూ రెడీ టు డూ ద రొమాన్స్ విత్ విజయ్ దేవరకొండ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్? Romance, I don't know, but I would definitely like to work with him someday. ఓకే, ఇట్స్ నైస్. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? Heroine, I like Samantha. సమంత. I have a lot of favorites, but Samantha is one of them. ఓకే. ఓకే, మరి యూజువల్గా క్రష్ అంటే ఎవరని చెప్తారు హీరోస్లో? No one. నో వన్? No one at this point. ఓకే, సరే. ఇప్పుడు ఈ మూవీలో సో ద 3 మెయిన్ పిల్లర్స్ ఆర్ దర్. శ్రవణ్ గారు, సత్యం రాజేష్ గారు అండ్ ప్రభాకర్ గారు. Yeah. ఓకే, సో ఇప్పుడు సత్యం రాజేష్ గారికి ఒక ఎమోజీ ఇవ్వాలంటే ఏమో ఎమోజీ ఇస్తారు? విచ్ ఎమోజీ విల్ గివ్? Just a plain one. విత్ అ స్మైల్. Yeah. That's it. Just chinna smile. చిన్న స్మైల్ అంతేనా? Yeah. ఓకే, మరి శ్రవణ్ గారికి? Shock. లైక్ This దిస్? one. ఎందుకు Yeah. అలాగా? I don't know. I just felt like that. అంటే షాక్, ఆయన యాక్టింగ్ చూసి షాక్ అయ్యారా లేకపోతే Yeah, his ఏంటి? character in the movie, Hmm. mostly is like he has a chinna open mouth, and he's like shocked every time. So that's why. ఓ క్యారెక్టరైజేషన్ చూసి అలా అన్నారా? Yeah. ఓకే, మరి ప్రభాకర్ గారికి? Angry. ఓకే, విత్ రెడ్ ఫేసా లేకపోతే నార్మల్ ఫేసా? Red face. రెడ్ ఫేస్. మరి సుహానాకి? Smile. ఓన్లీ స్మైలా? నేనైతే హార్ట్ ఇస్తా. Yeah. నేనైతే హార్ట్ ఇస్తాను. ఐ విల్ గివ్ హార్ట్ టు యూ. Okay. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ సార్, అండ్ పాడేరు 12వ మైల్ రాయి అండ్ బోల్డ్ అనే విషయాలు కూడా చెప్పారు. అది కాకుండా ఇట్స్ అ మైథలాజికల్ అండ్ దాని చుట్టూ జరిగే ఒక ఫ్రిక్షనల్ స్టోరీగా అండ్ యూ సెడ్ ఎన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద మూవీ. ఇట్ వాస్ రియల్లీ నైస్. ఇంకా బోల్డ్ అనే విషయాలు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.